నమస్తే. ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ టాపిక్ హైడ్రా, దాని తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్. కేటీఆర్ ఫామ్ హౌస్ పైన కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుందా? అసలు కూల్చివేసేటువంటి ధైర్యం ఇప్పుడున్నటువంటి హైడ్రాకు సరిపోతుందా? ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి హైడ్రా, కమిషనర్గా పనిచేస్తున్నటువంటి రంగనాథ్ ఇప్పటికే ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 50కి పైగా పెద్ద పెద్ద బిల్డింగ్లని కూల్చివేయడం జరిగింది. అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి నాలాలపైన, చెరువులపైన అక్రమంగా నిర్మించినటువంటి షాపులను కానీ, బిల్డింగ్లను కానీ వాటిని అన్నిటిని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇదే దశలో ముఖ్యంగా చర్చ నడుస్తున్నటువంటి అంశం కేటీఆర్ ఫామ్ హౌస్. కేటీఆర్ ఫామ్ హౌస్ని కూల్చివేయబోతా ఉన్నారన్నటువంటిది, దీనిపైన ఇప్పటికే ఒక చర్చ నడుస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఎంత విశాలంగా ఉందో, 10 సంవత్సరాల కానుండి భూములు ఎక్కడ ఖాళీ భూములు కనబడ్డా, నాలాలు కనబడ్డా, చెరువు సంబంధించినటువంటి కుంటలు కనబడ్డా వాటిలో ఆక్రమించుకున్నటువంటి ప్రక్రియ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో వీటిపైన కొరడా గుల్పించేందుకు ఏర్పడ్డదే హైడ్రా. అయితే జన్వాడ ఫామ్ హౌస్ని సుమారుగా 3895 స్క్వేర్ ఫీట్లలో ఏర్పరచుకున్నటువంటి ఒక అతి విశాలమైనటువంటి భవనం. మరి ఉస్మాన్ సాగర్కి ఆనుకొని కట్టినటువంటి ఆ యొక్క ఫామ్ హౌస్, మరి దానికి కూడా హైడ్రా వర్తించాలి కదా. అందుకోసం అని చెప్పేసి హైడ్రా కేటీఆర్ ఫామ్ హౌస్ పైన పడబోతా ఉంది. దీన్ని ఆపాలంటూ రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి కేటీఆర్ అనుచరుడు, కేటీఆర్ దోస్తుగా పేరున్నటువంటి ప్రదీప్ రెడ్డి, వీళ్ళు ఈరోజు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్తున్నటువంటి దశలో ఇక్కడ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం. ఏమని చెప్తాడు ప్రెస్ మీట్లో? లేదు ఈ ఫామ్ హౌస్ నాది కాదు, కూల్చేసుకున్నా కానీ నాకు అభ్యంతరం లేదు. దాంతోపాటు ఇది కూల్చేయడంతో పాటు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డియో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డియో, ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కూడా కూల్చివేయాలి కదా అని చెప్పి చెప్తా ఉన్నాడు. సరే, దాని సంగతి తర్వాత విషయం. దాన్ని కూల్చకపోతే దాని తర్వాత అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది, జరిగేటువంటి పరిణామాలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ నీ యొక్క ఫామ్ హౌస్ను కూల్చుతున్నటువంటి దశలో అంటే నేను కూడా దొంగనే, నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా దొంగలే, వాళ్ళు కూడా నాలాలపైన కబ్జాలు చేసుకొని కట్టినటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అసలు ఈ జన్వాడలో కట్టినటువంటి ఫామ్ హౌస్ నాది కానే కాదు, అది నా దోస్తుది. ఒకవేళ కనుక అది నిజంగా అక్రమంగా నిర్మించినట్టయితే ఉంటే దగ్గరుండి నేనే కూలుస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అది నీది కానప్పుడు కేటీఆర్కి సూటిగా అడుగుతా ఉన్నాం. కేటీఆర్, అది నీకు కానప్పుడు ఇదే జన్వాడ ఫామ్ హౌస్ పైన రేవంత్ రెడ్డి అక్కడ డ్రోన్ కెమెరాలు ఎగరేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డిని 14 రోజుల పాటు జైల్లో నువ్వు ఎందుకు పెట్టినట్టు? అదే జన్వాడ ఫామ్ హౌస్లో నువ్వు ఉన్నటువంటి సందర్భంలోనే డ్రోన్ ఎగురుతున్నటువంటి దశలో నువ్వు అక్కడ ఎందుకున్నట్టు నీ ఫామ్ హౌస్ కాకపోతే? అంటే ఇన్ని రోజులేమో నీ ఫామ్ హౌస్గా కొనసాగించవచ్చు, నీ ఫామ్ హౌస్లో అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకోబోతుంది కాబట్టి అది నాది కాదు, నా దోస్తుది. అంటే మంచిగున్న కాడనేమో తిందాం, వెచ్చగున్న కాడనేమో పందాం అన్నటువంటి తీరుగా కేటీఆర్ యొక్క వ్యవహార శైలి ఉంది. దీన్ని ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా ఇదే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఇది తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేటీఆర్. ఇది నాది కాదు అని చెప్పేసి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, డ్రామాలు ఆడుతూ ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని ఏది చేసినా కానీ జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ని ఖచ్చితంగా కూల్చివేసేటువంటి ప్రక్రియ రేపో ఎల్లుండో కొనసాగపోతూ ఉంది. దీంట్లో ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ ఉన్నాడో దానిపైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పైన ఈ హైడ్రాను ప్రయోగించి అక్కడ వాళ్ళ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క బంగ్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బంగ్లాలను కూల్చేందుకు, వాళ్ళ యొక్క
ఏదైతే ఫామ్ హౌస్ను కూల్చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముఖ్యంగా హైడ్రా మరి ఆ, ముందుకు సాగుతూ ఉంది. చెరువులు నాణాల పైన కట్టినటువంటి వాటిని పూర్తి స్థాయిలో కూల్చేసి ఇక్కడ హైదరాబాద్ని రక్షించాలన్నటువంటి కోణంలో ఏర్పడ్డటువంటి హైడ్రా ఇదే దూకుడిని మరి ప్రదర్శిస్తుందనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేసినటువంటి ఏవైతే నామమాత్రపు పనులు మనం మార్నింగ్ కూడా చెప్పుకోవడం జరిగింది. కొంతమంది వ్యక్తులని ఆ యొక్క నాగర్లతో దున్నేస్తాం, నాగార్జున ఎవరైతే ఉన్నారో ఆయన ఫామ్ హౌస్ను కూడా కూల్చేస్తామని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా, అవి అంతా కూడా మరి కేటీఆర్ కేసీఆర్ ఆ రోజు ఆడినటువంటి డ్రామా. మరి ఈ రోజు సైతం కూడా ఈ యొక్క హైడ్రా ఏ విధంగా పనిచేస్తుంది, హైడ్రా నిజంగా కూడా మరి ఎవరైనా కానీ వాళ్ళ యొక్క అనుచరులు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనేది కూడా ఏమైనా చూస్తుందా, లేకపోతుంటే అందరి వ్యక్తులకు ఇదే హైడ్రా సమానమైనటువంటి న్యాయం చేస్తుందా అనేది కూడా చూడాలి. ఇప్పటికే హైదరాబాద్ అలాగే సంగారెడ్డి రంగారెడ్డి లాంటి ప్రాంతంలో చర్యలు తీసుకున్నటువంటి హైడ్రా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కేటీఆర్కు సంబంధించినటువంటి ఇగో ఫామ్ హౌస్ ఇట్లా ఉండబోతా ఉంది. ఇగో కబ్జా చేసి కట్టుకున్న జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించిండు కేటీఆర్. అంతేకాదు ఫామ్ హౌస్ పక్కనే తన భార్య పేరు మీద 5 ఎకరాల భూమి కూడా ఉన్నదన్నటువంటి విషయాన్ని కూడా బహిర్గతమవుతా ఉంది. ఎంత విశాలంగా కట్టుకున్నాడో మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇగో ఇది ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లోనే ఇన్ని రోజుల పార్టీ 10 సంవత్సరాలుగా ఈ ఫామ్ హౌస్ పైనే అక్కడ ఆ రోజు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా అక్కడ డ్రోన్ ఎగిరేయడం జరిగింది. అసలు ఏమున్నది ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో, ఏం జరుగుతూ ఉందన్నటువంటి అంశాలను తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫామ్ హౌస్ మీదకే ఆయనే డ్రోన్ ఎగిరేయడంతో దీనిపైన పోలీసులు వచ్చి కేసు పెట్టడం జరిగింది. 14 రోజుల పాటు రేవంత్ రెడ్డి సైతం కూడా జైల్లో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా గతంలో మనం చూసుకోవడం జరిగింది. ఇగో ఇది ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ను కూల్చేసేందుకు హైడ్రా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇగో ఎట్లా ఉంది చూడండి. ఇగో ఈ ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? గతంలో మనం చెప్పుకుంటూ ఉంటాం, చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. ఏమని చెప్తాం? ఈ ఫామ్ హౌస్ను చూస్తే అర్థమవుతుంది. గతంలో మనం చెప్పుకున్నటువంటి అంశమే. ఏమని చెప్పడం జరిగింది? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో అప్పుడు వీళ్ళ యొక్క పరిస్థితి, కేసీఆర్ ఫ్యామిలీ ముఖ్యంగా కేటీఆర్ పరిస్థితి చూసినట్టయితుంటే, హరీష్ రావు పరిస్థితి చూసినట్టయితుంటే జాలేసేటువంటి పరిస్థితి. కాళ్లకు పేరగాని చెప్పులు కూడా సరిగ్గా గతి లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ వేల కోట్ల ఆస్తులు, ఇంత 20 ఎకరాలు 25 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకునేటువంటి స్టేజ్కి ఇలా ఏ విధంగా రావడం జరిగింది? నీకు వచ్చేటువంటి జీతం 2 లక్షలు 1,50,000 మీ ఎమ్మెల్యే జీతం వస్తుంది. మీరు ఆ జీతం తీసుకొని పనిచేసిల్లా? కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించులు? ఇది ఒకటే ఈ సంగారెడ్డిలో ఉన్నటువంటివే కావు, మిగతా చోట్ల కూడా కేసీఆర్కి ఒక ఫామ్ హౌస్ అంటే ఒక సంగారెడ్డిలో, మిగతా చోట్ల మళ్ళీ ఇక సిరిసిల్లలో వేరే, సిద్దిపేటలో వేరే, ఇంకా హైదరాబాద్లో వేరే, ఇంకా వేరే చోట వేరే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు సరిపోకపోగా దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో కల్వకుంట్ల కవితకు ఆస్తులు ఉంటాయి. బుర్జ్ ఖలీఫాలో కట్టినటువంటి పెద్ద భవంతులు ఈమె యొక్క ఆస్తులుగా ఉంటాయి. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో దోచుకున్నటువంటి సంపదని పోయి విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకుంటూ విదేశాల్లో కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి బంగ్లాలు కొనేటువంటి తీరుగా ఇలా కల్వకుంట్ల కుటుంబం మరి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. కల్వకుంట్ల కవితకి ఒక దిక్కు ఫామ్ హౌస్, హరీష్ రావుకు ఫామ్ హౌస్లు, కేసీఆర్కు ఫామ్ హౌస్లు, లాస్ట్కు హిమాన్షుకు కూడా ఫామ్ హౌస్లు చేసుకున్నటువంటి తీరుగా ఇలా మరి గతంలో 10 సంవత్సరాల కానించి తెలంగాణ రాష్ట్ర సంపదని ఏ విధంగా దోచుకుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నాలాలపైన, చెరువులపైన, కుంటల దగ్గర కబ్జాలు చేయడం, వీటన్నిటి కూడా కట్టుకోవడం, వీటన్నిటి కనుక చూసినట్టయితే ఎంత దగా జరిగింది తెలంగాణకి, ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీటన్నిటి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడ్డటువంటి హైడ్రా వీటన్నిటి కూడా స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పాటు ఒక పక్కన చెరువులను రక్షించాలి, పర్యావరణాన్ని రక్షించాలన్నటువంటి ఆలోచనతోటి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి హైడ్రాకి కూడా హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఫామ్ హౌస్ కూల్చివేతని స్టే ఇవ్వాలి, అంటే వీటి కూల్చొద్దు అని చెప్పేసి ముందస్తుగానే, అంటే భయమై ఎట్టి పరిస్థితుల్లో నాకు సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ ఎట్టి పరిస్థితుల్లో రేపో ఎల్లుండో కూల్చేస్తారు కాబట్టి దీనిపైన ఇమ్మీడియట్గా హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నట్టయితే మనం కాపాడుకోవచ్చు. అంటే మనం
ఏదైతే ముందస్తుగా బెయిల్ కోసం అయితే అంటే పోలీసులు అరెస్ట్ చేయక ముందుకే ముందస్తుగా మనం కోర్టు నుంచి కనుక తెచ్చుకున్నటువంటి ఏదైతే ఉంటుందో మరి ఆ సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ ఆ, జన్వాడ ఫామ్ హౌస్ను కూడా కూల్చొద్దని చెప్పేసి తెచ్చుకున్నటువంటి స్టే. ఆ రకమైనటువంటి స్టేనే ఇక్కడ ఈయన కూడా ఫామ్ హౌస్ను కూల్చొద్దని చెప్పేసి తెచ్చుకున్నటువంటి స్టేగా చూడొచ్చు. ఆ స్టేని హైకోర్టు సైతం కొట్టేయడం జరిగింది. ఎందుకు కొట్టేయడం జరిగింది? నువ్వు కట్టింది అక్కడ నిజమైనటువంటి కట్టడం అయినట్టయితే ఉంటే గ్రామ పంచాయతీ నుంచి కనుక పర్మిషన్ ఉన్నట్టయితే ఉంటే మీరు ఎవరు కొలుస్తారు అవన్నీ ఆధారాలు తీసుకురండి అని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. కానీ అవన్నీ ఎక్కడి నాలా పైన అంటే ముఖ్యంగా ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువు దగ్గర కట్టినటువంటి ఈ ఫామ్ హౌస్కి ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి పర్మిషన్ లేవు అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. గ్రామ పంచాయతీ నుంచి లేదు, మున్సిపాలిటీ నుంచి లేదు, ఎక్కడి నుంచి పర్మిషన్ లేదు. కేవలం అధికార దాహంతో ఉన్నటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎవరు కూడా అడ్డు కాదు, మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఏం చేసినా కానీ సమర్థించుకోవచ్చు అన్నటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి భావనతోటి ఇట్లాంటి ఫామ్ హౌస్ కట్టుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీన్ని కూల్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి రంగనాథ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్, ఇగో ఈ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి భూములు సైతం కూడా ఇక్కడ కేటీఆర్ యొక్క సతీమణి అయినటువంటి ఆమె పేరు మీద ఉన్నాయి. ఎవరి కేటీఆర్ భార్య పేరు మీద సుమారుగా 5-6 ఎకరాల భూమి ఉందట. మళ్ళా ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. అంటే ఇలా కేటీఆర్ పైనో, కేసీఆర్ పైనో, హిమాంశు పైనో, ఇంకా మిగతా ఉన్నటువంటి హరీష్ రావు పైనో కాదు నేను అనేది. ఎవరైతే దోపిడికి పాల్పడ్డారో, ఎవరైతే కబ్జాలు చేసిందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి హైడ్రా. ఒక హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి ఇక్కడ జరిగిందా అంటే ఈ సంబంధించినటువంటి వాటినే కాదు, మిగతా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఈ హైడ్రాను ఏర్పాటు చేయాలనేది సామాన్య ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అంటే అక్కడ ఎమ్మెల్యేలు కూడా ఎవరేమీ తక్కువ తినలేదు. గతంలో మంత్రులు పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు సైతం కూడా దాంట్లో ఉన్నారు. మల్లారెడ్డి లాడ్డాల్లో అయితే ఇక 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములని మొత్తం అంతా కూడా ధ్వంసం చేసుకోవడం జరిగింది, ఆక్రమించుకోవడం జరిగింది. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే అక్రమ కట్టడాలు కట్టిల్లో, చెరువులను కబ్జాలు చేసుకోవడం జరిగిందో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సగటు మానవుడు, సగటు తెలంగాణ వాది అంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి హైకోర్టు ఇచ్చినటువంటి కొట్టేసినటువంటి స్టే తర్వాత హైడ్రా దూకుడు ఏ విధంగా ఉంటుంది. మరి ఇప్పటికే బుల్డోజర్లతోటి పెద్ద పెద్ద ఇటాచులతోటి కూల్చేసినటువంటి హైడ్రా మరి రేపు ఫామ్ హౌస్కి అంటే కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళబోతాయా లేకపోతుంటే వెనక్కి తగ్గుతాయనేది కూడా మనం రేపో ఎల్లుడో చూసేటువంటి ఆస్కారం ఉంటుంది. మొత్తానికైతే మాత్రం ఒక కేటీఆర్ నుంచి మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఒక వ్యాఖ్యలు అయితే చూడడం జరిగింది. మరి రేపు ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ నాది కాదు, నా దోస్తుది, అవసరమైతే కూల్చేయాలి, మీరు కూల్చుకోండి, లేకపోతే లేదు, నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం అయితే మొత్తానికైతే ఆ ఫామ్ హౌస్ నాది కాదు అనేది అయితే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట. మరి నీది కాకపోతుంటే ఈ ప్రదీప్ రెడ్డిదా లేకపోతే ఇంకెవరిది అనేది కూడా వాళ్ళు కూడా ప్రూఫ్ చేసుకోవాలి. రేపు ఇదే ప్రదీప్ రెడ్డి కోర్టును ఆశ్రయించడం జరిగింది, దాన్ని కూల్చొద్దాను. ఈ అంత పెద్ద డ్రామా అనేది మనకు తెలియదా? వాళ్ళు కల్వకుంట్ల వాళ్ళు ఆడేదే పెద్ద డ్రామా. ఆ డ్రామాలో ఒక భాగమే ఇలా హైకోర్టుకు వీళ్ళు వెళ్ళడం, అక్కడ ఫామ్ హౌస్ను కూల్చొద్దు అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేయడం స్పష్టంగా మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. రేపు రంగనాథ్ గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, హైడ్రా చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు చైర్మన్గా. మరి ఆయన ఏ విధంగా మరి ఈ జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ఫామ్ హౌస్లు కూడా ఈ నాలాల పైన, ఈ చెరువుల పక్కన ఉన్నటువంటి వాటిపైన కూడా కట్టడం జరిగిందనేది చాలామంది చెప్తా ఉన్నారు. మరి వీళ్ళపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయనేది కూడా రేపు మాకు చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.